ఉప్పల్లోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపైన భారీ గొయ్యి ఏర్పడింది. ప్రధాన రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లో 2 పిల్లర్ల పక్కన రోడ్డు కుంగిపోయింది. ఒక కారు అదుపు తప్పి గొయ్యిలో పడటంతో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు ఈ ఘటనా స్థలానికి చేరుకొని కారును తీసి గొయ్యిని పూడ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని కారణంగా వరంగల్ వైపు వెళ్లే వాహనదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఉప్పల్ కన్నా గొప్ప పరిచయం ఏం చేయాలంటే ఇది జాతీయ రహదారి వరంగల్కి రోజుకు వేలాది మంది, వేలాది వెహికల్స్, వేలాది కమర్షియల్గా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, ఐటీ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు పైన ప్రయాణం జరుగుతుంది. ఈ రోడ్డు ఒక పాత రోడ్డు, ఉప్పల్ గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు రోడ్డు చిన్నగా ఉంది. దీన్ని పెద్దగా చేయాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి డెవలప్మెంట్ అథారిటీ వారు ఆ రోజు ఈ రోడ్ని పెద్ద చేద్దామని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని చేసిన సందర్భాలు. ఇది జాతీయ రహదారి కాబట్టి ఈ జాతీయ రహదారిలో కింద ఆ రోజు 2018 మే నెలల నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రిగా శంకుస్థాపన చేసిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు ఏ విధంగా శంకుస్థాపన చేసినాడో అదే శంకుస్థాపన ఈరోజు 2014లో అయినా 6-7 సంవత్సరాలైనా ఈ పని ఇంకా కూడా అట్లా ఉంది. ఈ రోడ్డు వల్ల ఇంతకుముందుకు ప్రాణాలు కూడా పోయినాయి యాక్సిడెంట్ వల్ల. మరి ఈరోజు మీరు చూస్తే వర్షాకాలంలో